హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. మా బాబు పుట్టినరోజుకి మేమైతే గుడికి వెళ్ళాము. ఆ గుడిలో అయితే మేము తీసుకెళ్ళిన పండ్లు ఆవుకి పెట్టనీయలేరండి. బయట నుంచి తెచ్చినవి ఏం పెట్టనీయమన్నారు. అక్కడే డబ్బులు పెట్టి గడ్డి తీసుకొని ఆవుకైతే తినిపించాము. మనకు గోమాత అంటే 33 కోట్ల దేవతలతో సమానం కాబట్టి ఆ ఆవుకైతే మేమైతే గ్రాసం అయితే అంటే గడ్డి పెట్టాము. అక్కడే తీసుకున్నదైతే పెట్టాము. పిల్లలతో కూడా దానికి పెట్టించాము. తర్వాత గోమాతను దర్శనం చేసుకొని గుడిలో దేవుళ్ళని దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి వచ్చాము. మన పిల్లలకి ఇలాంటివి ధర్మాలు నేర్పిస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో కూడా గోమాతను నమస్కరించుకోవడం నేర్చుకుంటారు. సాక్షాత్తు 33 కోట్ల దేవతలు ఈ గోమాతలో ఉంటాయంటారు. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా గోవులు ఎక్కడైనా కనిపిస్తే గోవుకి గ్రాసం పెట్టడం కానీ వాటికి నీళ్లు పెట్టడం కానీ చేయండి. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మేమైతే పెడతాం. మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ రావు. గోశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కనిపించినప్పుడు అయితే వాటికి ఎండాకాలం కాబట్టి కొంచెం దాన కానీ వాటర్ కానీ పెట్టండి.